యెషయా గ్రంథం తీద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం తీద్దాం అందరూ. 6వ అధ్యాయం. ప్రభు వాక్యమే మాట్లాడును గాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక చిన్న మాట ధ్యానం చేద్దాం. చిన్న మాట 7వ వాక్యం చదువుతున్నాను చూడండి. 6వ అధ్యాయము 7వ వాక్యం. ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమై నీ దోషము తొలగిపోయేను. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. మరలా చదువుతున్నాను. ఇది నీ పెదవులకు తగిలెను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమై నీ దోషము తొలగిపోయెను. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక. చదవబడిన వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు చూడండి, రాత్రి అక్కడ సందర్భం ఏంటంటే బలిపీఠం మీద నొప్పు ఒకరి పెదవులకు తగిలింది. పెదవులకి ఎప్పుడైతే తగిలిందో పాపం అంతా పరిహారం అయిపోయింది. ఇది అంతా జరగటానికి కాస్త ముందుకెళ్తే అధ్యాయంలో 6వ అధ్యాయం చూస్తున్నప్పుడు ఈ 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త ఉన్నాడు. ఈ యెషయా ప్రవక్త అప్పటి కాలంలో ఉన్న ఉజ్జియా అనే ఒక రాజు చనిపోయాడు. రాజు చనిపోయిన తర్వాత ఆ సంవత్సరం ఇతనికి ఒక దర్శనం వస్తుంది. ఈ దర్శనంలో ఏం చూస్తున్నాడంటే ప్రభువు అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉన్నట్లుగా చూస్తున్నాడు. దర్శనం గమనించాలి, మనస్సు పెట్టాలి వాక్యం మీద. రాజైన ఉజ్జియా చనిపోయాడు. అతడు చనిపోయిన ఆ కాలంలో ప్రవక్త అయిన యెషయా ఒక దర్శనం కనబడుతుంది. ఆ దర్శనంలో అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉన్నట ఈయన చూశాడు. హల్లెలూయా. దర్శనంలో కనపడుతుంది. ఆ దర్శనంలో అత్యున్నత సింహాసనం పైన ప్రభువు ఆసీనుడై కనబడుతున్నాడు. ఒకటి, ప్రభువును చూశాడు దర్శనంలో. జాగ్రత్తగా మనసు పెట్టాలి కొద్ది నిమిషాలు. ప్రభువును చూశాడు దర్శనం. చాలా మందికి దర్శనం ఉంటుంది. దర్శనముతో దేవుడు దర్శిస్తాడు. అది ఉజ్జియా యూదులకు రాజైన ఒక రాజు పరిపాలించిన దినాలు. అతడు చనిపోయాడు. చనిపోయిన తరువాత ప్రవక్తకు ఒక దర్శనం కనపడుతుంది. ఈ దర్శనంలో ప్రభువును చూశాడు. అత్యున్నత సింహాసనపై ఆసీనుడై ఉన్న ప్రభువును చూస్తూ ఉన్నప్పుడంట ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకుని ఉన్నాయి. ఆయన చొక్కా అంచులు దేవాలయం అంతా నిండుకొని ఉన్నాయి. దేవాలయం అంతా నిండుకున్నాయి. ఒకటి గమనించాలి, వాక్యం మీద మనసు పెట్టాలి. మొదట చనిపోయిన సంవత్సరం దర్శనంలో అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉన్న ప్రభువును చూశాడు. ఒకటి. రెండోది, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉన్నాయి. ఆమేన్. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొని ఉన్నాయి. మొత్తం ఆ దేవాలయం అంతా నిండిపోయింది. రెండోది, ఆయనకు పైగా సెరూబులు నిలిచి ఉన్నారు. చెప్పాలి, ఆమె చెప్పాలి. సెరూబులు నిలిచి ఉన్నారు. సెరూబులు, కెరూబులు, ప్రధాన దూతలు, పరిశుద్ధ దూతలు, ఇవన్నీ దేవుణ్ణి స్తుతించే ఒక గుంపు. దేవుణ్ణి మహిమపరచడం, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి కనపరచడం.
ఈ దేవుణ్ణి గణపరిచే పనిలో వీళ్ళున్నారు. ఇక్కడ ప్రభువు సింహాసనపై ఆసీనుడైనట చూశాడు. ఆయన చొక్కాయి అంచులు అదంతా దేవాలయం అంతా నిండుకుని ఉండటము చూశాడు. మూడో అనుభవం ఏంటంటే ఆయనకు పైగా కెరూబులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచు ఉన్నారంట. ముఖం దాచేసుకున్నారు, కాళ్ళు దాచేసుకున్నారు, 2 రెక్కలతోనేమో ఎగురుతూ ఉన్నారు. ముఖం కనపడట్లా, దేవుని ఎదుట. ఆమేన్. ఇవన్నీ యెషయా దర్శనం చూస్తున్నాడు అక్క. జాగ్రత్తగా మనసు పెట్టాలి. ఒక యెషయా ప్రవక్త దర్శనం చూస్తున్నాడు. అతని దర్శనంలో ఇవి కనపడుతున్నాయి. ప్రభువేమో అత్యున్నత సింహాసనపై ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్న ఆయనకి ఆయన చొక్క అంచులు దేవాలయం అంతా నిండిపోయి ఉన్నాయి. నిండిపోయి ఉండమే కాకుండా అక్కడ కెరూబులు ఉన్నాయి. ఈ కెరూబులు ఆయనకు పైన ఉండి 2 రెక్కలతో తన ముఖం దాచేసుకున్నాయి, 2 రెక్కలతో తన కాళ్ళు కప్పేసుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. ఎగురుతూ ఉండి ఖాళీగా ఏమి లేవు. వారు సైన్యములకు అధిపత్యము యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపత్యము యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపత్యము యెహోవా పరిశుద్ధుడు అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గానా ప్రతిగానములు స్తోత్రం చెప్పాలి. ఎన్ని విషయాలు జరుగుతున్నాయో గమనించండి. ఎన్ని విషయాలు జరుగుతున్నాయో, ఎన్ని విషయాలు జరుగుతున్నాయో చూడండి. 7వ వాక్యం ఒకసారి చదువుతారా? ఇది నీ పెదవులకు తగిలినది కనుక నీ పాపము ప్రాయశ్చిత్తమైనది. హల్లెలూయా. ఇది నీ పెదవులకు తగిలినది, ఇక నీ పాపము ప్రాయశ్చిత్తమైపోయింది. ఇంకేమన్నాడు తెలుసా? నీ దోషము తొలగిపోయింది. నేను అడుగుతున్నా ఈ పూట, మనం ఏం చూస్తున్నాము? మనమైతే ఏమి వెంబడిస్తున్నాము? మనమైతే ఏ ప్రభువైన యేసు క్రీస్తుని వెంబడిస్తున్నామో మరి లేదు. యేసు రక్తంలో కడగబడిన, యేసు క్రీస్తు వారి ముద్రలు పొందిన ప్రభువైన యేసును కలిగి ఉన్న మన ఆధ్యాత్మిక జీవితాల్లో దర్శనము గాని, ప్రత్యక్షత గాని, ప్రభువైన దేవుణ్ణి కనుగొనటము గాని, ప్రభువైన వాక్యమును ఎరుగుట గాని, వాక్యమును అనుకరించడం గాని ఏదైనా మన బ్రతుకులో కనబడితే ఆ కనబడినది నీవు మహిమగా, నీ కనబడిన దానిని బట్టి, నువ్వు చూసిన దానిని బట్టి పరివర్తన ప్రారంభమవుతుంది. చెప్పాలా? అర్థమైందో లేదో మరి. అపోస్తలుడైన పౌలు కఠినుడే. ఎట్లాగా? ఆయనకి ధర్మశాస్త్రం మీద ప్రేమ. వేరొకడు ఆయన లోపలికి కూడా చెప్పకూడదు కనుక వెళ్ళి అధికారం తీసుకున్నాడు. ఎవరిని చంపినా ఏముండకూడదు. రోమా ఆ సామ్రాజ్యంలో హక్కు తీసుకున్నాడు, పౌరసత్వం. ఏది చేసినా ఏమనకూడదు. అట్లాంటి హక్కు ఏంటంటే అతడు దేవుణ్ణి ప్రేమించడంలో ధర్మశాస్త్రాన్ని ప్రేమించాడు. వేరొక క్రీస్తు వేరొకడు రాకూడదు ఆ ప్రాంతానికి. అంత మమకారం. ఇప్పుడు బయలుదేరాడు, చంపాడు, చంపుతున్నాడు, బయలుదేరాడు. దమస్కు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏ ప్రభువునైతే అన్నాడో, ఏ ప్రభు అయితే చంపుదామని బయలుదేరాడో, ఏ ప్రభు శిష్యులనైతే చంపాలనుకున్నాడో, ఏ సువార్తను ఆపాలనుకున్నాడో, ఎవరినైతే ఏదైతే వాక్యము దాన్ని ఆపాలి గంతే, అదే అది మనసులో. అక్కడ ప్రభు మాట్లాడాడు. హల్లెలూయా. ప్రభు మాట్లాడినప్పుడు తనకు దర్శనం ఉంది. తనకి దర్శనం ఉంది. ఆ దర్శనాన్ని సరిగ్గా చూశాడు. దర్శనం అంటున్నాడు, ఎవరైనా సరే కింద పడిపోయినా చంపాలి. తను అనుకున్నది సాధించడానికి మాట్లాడుతున్నాడు, బలం తెచ్చుకుంటున్నాడు.
నీవు చంపుదాం అనుకున్నావే, నీవు హింసించుద్దాం అనుకున్నావే, ఆ ప్రభువును నేనే. ఆ మాట విన్నాడు, ఆ ప్రభువు స్వరాన్ని విన్నాడు, ప్రభువును చూశాడు. వెంటనే అతనిలో మార్పు వచ్చిందా, అలాగున్నాడా? బైబిల్లో వినలేదు ఎప్పుడు మీరు ఈ మాటలు? ఎన్నిసార్లు విన్నా విడిచిపెట్టేటట్టుండి మాకండి. అపోస్తులైన పౌలు అక్కడికి వెళ్ళి తన క్రూరత్వాన్ని, తన కఠినత్వాన్ని, తనలో ఉన్న చెడ్డతనాన్ని తీసివేసుకుని ప్రభువైన దేవునికి సాక్షిగా మారటానికి ఒక్క దర్శనమే. ఆ దర్శనాన్ని వెంబడించాడు, ఆ దర్శనాన్ని పట్టుకున్నాడు. ఈ రాత్రి ఇతనికి దర్శనంలో రాజు చనిపోయాడు. ఆ రాజు తెలిసిన వాడే. ఆ చనిపోయిన రాజు ఆ కాలంలో దర్శనం కనపడుతుంది. అక్కడ ప్రభు ఆసీనుడై ఉన్నాడు, చూశాడు. ఆయన చొక్కా అంచులు దేవాలయం అంతా నిండిపోయి ఉన్నాయి, చూశాడు. శరూపులు ఉన్నారు. ఈ శరూపులు ఎక్కడ తమను అతిశయంగా, తమను గొప్పగా, తమను తాము మాకేంటి, మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం, దేవుని సముఖంలో ఉన్నాం, దేవుని వెంబడిస్తున్నాం, ఈ దేవునితో మేము కలిగి ఉన్నాం, ఎప్పుడు ఎల్ల వేళల ఇక్కడే ఉంటాం మేము అని తనలో ఎక్కడ వారి ముఖాలు కనబడట్లా, తన కాళ్ళు కనబడట్లా. రెండు రెక్కలతో కప్పి వేసుకుని, రెండు రెక్కలతో ఎగురుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఎలాగంటే సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉంది. దేవుని మహిమతో ఎలా నిండి ఉంది? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు యెహోవా పరిశుద్ధుడని వీళ్ళంట దేవుణ్ణి గాన ప్రతిగానము చేస్తూ ఉన్నారండి. వీళ్ళందరూ ఎవరైనా మారకుండా ఉంటారా? ఎవరైనా సరే ఆగుతారా? నిన్ను దేవుడు దర్శిస్తున్నా, నీకు అర్థం కావట్లేదేమో. నీ దేవుడు నీతో మాట్లాడుతున్నా సత్యం తెలియట్లేదేమో. నీ దేవుడు నిన్ను వెన్నంటి నడిపిస్తూ ఉన్నా నీకు అర్థం కావట్లేదేమో కదా. అతను ప్రవచించేవాడుగా ఉన్నా ఎప్పుడైతే ఈ విషయాలు చూశాడో, దేవదూతలు ఏక స్వరముతో గానా ప్రతిగానం పాడుతున్నప్పుడు వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయి, మందిరము ధూమము చేత నిండిపోయిందంట. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. దేవుని స్తుతించేటప్పుడు, దేవుని కనపరిచేటప్పుడు ఒకళ్ళొకలాగా స్తుతించకూడదు. ఇక్కడికి వచ్చినా ఇంకా లోకబుద్ధి ఇక్కడ పని చేయకూడదు. ఈ స్థలం పరిశుద్ధము, ప్రభు పేరిట మనం ఎన్నుకోవటానికి సిద్ధపరచుకున్నాం, దేవుని కొనియాడడానికి కూడుకున్న స్థలంగా మార్చుకున్నాం. ఇక్కడ నిన్ను నీవు ఒకరినొకరు సరి చేసుకోవాలి, ఒకరినొకరు లోపడాలి, ఒకరినొకరు ప్రేమించాలి, ఒకరు దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఇక్కడ ఉండవలసింది ఏంటంటే ఏకస్వరమే ఉండాలి. ఆరాధించేటప్పుడు, మహిమపరిచేటప్పుడు, స్తుతించేటప్పుడు. ఇతను చూసిన దర్శనంలో సింహాసనము, పరిశుద్ధత, ఏకస్వరం, దేవదూతల తమ్మును తాము తగ్గించుకుంటున్నాయి. ఇన్ని చూసిన తర్వాత వాళ్ళు ఎప్పుడైతే స్తుతిస్తున్నారో, గొప్ప స్వరంతో గానా ప్రతిగానంలో పాడుతూ ఉన్నారో, ఆ గడప పునాదులు కదిలిపోతున్నాయి. మనమైతే ఇన్ని చూసినా కదా, ఎన్ని విన్నా, ఎన్ని చేసిన పరివర్తన, మార్పు అనేది రావట్లేదు. కారణం నీ విరిగి ఉన్న దర్శనం మీద నీకు గురి లేదు, నీ వెంబడిస్తున్న ప్రభు మీద నీ గురి లేదు, నీ దేవుడే నీతో మాట్లాడుతున్నాడన్న విశ్వాసం లేదు. దేవుని వెంబడించడం, దేవుని స్తుతించడం చేతగాని వారిగా ఉండిపోయాం. కనుకనే ఏమి చూడలేనట్టుగా చూస్తున్నాము, చూడనట్టు, వింటున్నాము, విననట్టు, హృదయంతో గ్రహింపనట్టుగా అట్లుండిపోయాం. వెంటనే అంటాడు కదా, ఇదిగో ఎప్పుడైతే గడప పునాదులు కదులుతున్నాయో, మందిరము ధూపము చేత నిండిపోయిందో, 5వ వాక్యంలో నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. ఏం తెలిసింది? స్తోత్రం చెప్పండి.
వాక్యం వింటున్నావా? వాక్యముతోనే ప్రభు మాట్లాడాలి. ఈ వాక్యం వెల్లడుతుండగా నువ్వు బాగుపడిపోవాలి, స్వస్థత కలగాలి, విడుదల కలగాలి. జీవవాక్యము, జీవింపజేసే వాక్యము. వాక్యము వినటానికి నీ హృదయం తెరవబడాలి, చెవులు తెరవబడాలి. వాక్యమును అంగీకరించే మనసు కావాలి. వాక్య ప్రత్యక్షతలో ప్రభు నడుపుతున్నాడు అంటే నీవు నడిపించబడుతూ ఉండాలి. సింహాసనం మీద ప్రభు కనపడటం, అక్కడంతా ధూపము, ఆ ధ్వని, ఆ ఏకత్వంలో చూసి ఇవన్నీ చూసేపాటికి వెంటనే అన్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, నేను అపవిత్రమైన పెదవులతో ఉన్నాను, నా పెదవులన్నీ తప్పుగా ఉన్నాయి, నా పెదవులు చెడిపోయి పాపముతో ఉన్నాను. అయ్యో 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 అయ్యో, ఆ దర్శనం చూస్తూనే అయ్యో నేను అపవిత్రమైపోయినాను, అపవిత్రమైన పెదవులు, నా దోషము, నా పాపము, నా బలహీనత, నాలో ఉన్నది ఏది ఉందో నా అడ్డుగా ఉంది. అదిగో ఆ ప్రభును చూస్తున్నానే కానీ నా బ్రతుకు మారట్లా, ఆ ప్రభు వాక్యం వింటూనే ఉన్నానే కానీ నా స్థితి మారట్లా. ఆ ప్రభు నన్ను దర్శించాడు, ఎవరికి లేని భాగ్యము నీకు కలిగింది, నేను దర్శించాడు దేవుడు అంటే వెంటనే పశ్చాత్తాపం కలిగినట్లు తన స్థితిని, తన కలిగిన దాన్ని శరీరమైంది అడగట్ల, ఆత్మ సంబంధంగా అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. బైబిల్ చెబుతుంది, నశించిన దానిని వెతకి క్రీస్తు యేసు, హల్లెలూయా, నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభు వచ్చారు. నీవు నశించిపోయాను అని నువ్వు అంటలేదు. మనం ఏంటంటే మేమే నశించిపోలేదండి. నిన్ను నీవు నోటితో ఒప్పుకుంటేనే అక్క, నీ దేవుని ఎదుట ఆ వెలుగు ఎదుకు వెళ్ళినప్పుడు వెలుగులో ఏది మనకు కనపడుతుందో దాన్ని విడిచిపెట్టడానికి ఒప్పుకోవాలి. వెంటనే 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 అంటున్నాడు, ఇక అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నా నోరుతో నేను దేవుని స్తుతించట్లేదు కదా, నా ముఖం దేవుని కనపరచట్లేదు కదా, నేను నా దేవుని ఆరాధించట్లేదు కదా. అయ్యో ఇంత పరిశుద్ధమైన సింహాసనం ఎదుట కెరూబులు ప్రధాన దూతలు నిత్యము గాన ప్రతిగానము చేస్తూ దేవుని గణపరుస్తూ సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉంది అని వాళ్ళు స్తుతిస్తూ ఉంటే, దేవుని మహిమపరుస్తూ వాళ్ళు ఎక్కడైతే మహిమపరుస్తున్నారో అక్కడంట ధూపము వేదికగా మారిపోయింది. ఆ మందిర గవిని అంత కదులుతుంది, ఆ ధూపము చేత నిండిపోయిందంట. స్తోత్రవచనతో, కృతజ్ఞత స్తుతులతో దేవుని, పరిశుద్ధ దేవుని గణపరుస్తున్నప్పుడు ఎప్పుడైతే ధూమము చేత నిండిపోయిందో ఈ చూస్తూ అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు వాడు, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్య నివసించేవాడిని నేను నశించిపోయానయ్యా, నేను నశించిపోయాను. నిన్నిలా గణపరచట్లా, నిన్నిలా మహిమపరచట్లా, నిన్నిలా ఆరాధించట్లా. నన్ను నేనగా ఉంటున్నా, నన్ను నేనగానే ఉండిపోతున్నా. నాలో ఉన్న క్రోధము, కోపము, ద్వేషము చేత నిండిపోయినా, పాపము చేత మిళితమైపోయినా, అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన భాష, అపవిత్రమైన నడకడతో, ఆ ప్రవర్తనతో నడుస్తున్నా. అయితే వాటన్నిటి నుండి ఎప్పుడంటావు దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను దర్శిస్తున్నప్పుడు వెంటనే ఒప్పుకోలేంటి తెలుసండి, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు ఉన్నాయి, అపవిత్రమైన పెదవులు కలిగిన జనుల మధ్య నేను నశించిపోతున్నాను. ఈ మాటలు తన పలుకుతూ ఉన్నాడు. చెప్పండి ఆమేన్. వాక్యం ఏంటో నీవేం చేస్తున్నావు? నీ హృదయాన్ని తెలుస్తున్నావా లేదా? అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నప్పుడు లూదియా హృదయం తెరవబడింది. పౌలు బోధదట్ట తేరి చూస్తుందంట. పౌలు మాట్లాడుతూ ఉంటే ఆ బోధదట్టు కనిపెడుతుందంట, ఆ మాటలను ఆలకిస్తుందంట. ఆ బోధలో సత్యములో ప్రభువైన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని తన హృదయాన్ని దేవుడు తెరిచేటట్లుగా అప్పగించుకుంది. ఆమేన్ చెప్పండి. నీ హృదయానికి నువ్వు తాళం వేసేవేమో, నీ హృదయాన్ని కట్టి వేసేవేమో. ఇలా కఠినంగా ఉండటం ఇష్టం, ద్వేషంగా ఉండటం ఇష్టం, ఇలా లేకపోతే బ్రతుకులు ఇలా ఉండలేమన్నట్టుకుంటున్నావేమో. దర్శనం కలిగింది. ఆ దర్శనంలో అయ్యో అని వాపోతున్నాడు, అపవిత్రమైన పెదవులు అంటున్నాడు,
అంతేకాకుండా అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను, నేను నశించి తిని అని చెప్పి రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా, హల్లెలూయా, కన్నులారా ఎవరెవరు చూడలేరు, ప్రభు తండ్రి అయిన దేవుని చూడలేము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆమేన్. యేసుని తప్ప ఎవరిని చూడలేము, మన తండ్రిని చేరలేము. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి వెళ్ళడం తప్ప డైరెక్ట్ గా తండ్రిని చూడలేము, తండ్రిని ఎదుర్కొనలేము. వెంటనే అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నాను, నశించిపోయాను. మూడో మాట ఏంటో తెలుసా? చదువుతున్నాను చూడండి ఆ మాట. రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూశాను. అక్క, ఈ వాక్యం వింటున్న నీవు, నీ ఆధ్యాత్మిక జీవితం, నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థనా జీవితం ప్రారంభించబడి వెలిగించబడి ప్రభువైన దేవునికి అప్పగించుకున్నావో లేదో, ఎన్నిసార్లు దేవుడు దర్శించాడు, ఎన్నిసార్లు దేవుడు స్వరంతో మాట్లాడాడు, ఎన్నిసార్లు ప్రవచించే ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తల చేత ప్రవచనం దొరికిందో, వాక్యము చేత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఈ కాలంలో పరిచర్య చేయడానికి సువార్థికులుగా, అపోస్తులుగా, ప్రవక్తలుగా, కాపరులుగా ఇలా దేవుడు 5 రకాల పరిచర్యలు చేస్తున్నప్పుడు అనేక రీతిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నా, ప్రభు దర్శిస్తూ ఉన్నా, వినుట వాటికి విని విడిచిపెట్టేవాడు మేము. నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా, మనసుతో గ్రహించకుండా దూరకుంటున్నావేమో. ఇదేంటో తెలుసా? అమ్మో, గడప పునాదులే కదిలిపోతున్నాయి, మందిరము ధూపము చేత నిండిపోతుంది, ఒకే స్వరముతో వారు దేవుని స్తుతిస్తున్నారు. అయ్యో, నేను అపవిత్రమైన వాడినయ్యా, అపవిత్రమైన పెదవులయ్యా. ఈ పశ్చాత్తాపం నీకుందా? ఈ ఒప్పుకోలు నీ దగ్గర ఉందా? ఈ తీర్మానం నీ దగ్గర ఉందా? నీవు చేసే వాటిలో, వెళ్ళే వాటిలో కాకుండా నీవు దేవునికి అప్పగించుకుంటున్నావా? అపవిత్రమైన పెదవులయ్యా. ఎన్నో చోట్ల మాట్లాడాను, నీ సముఖంలోకి వచ్చాను. అయ్యా, ఈ పెదవులు కాల్చబడలా, ఈ నాలుక కాల్చబడలా, ఈ మోసకరమైన నాలుక కాల్చబడలా, ఈ కళ్ళుకు మార్చబడలా, కళ్ళుకు నీతిగంతలు కట్టబడలా. ఇదిగో ముఖమున, ఈ ముఖం నుదుటి మీద యెహోవా పరిశుద్ధులను చెక్కబడలా. దేవుని యాజకుడు ధరించినట్లు క్రొత్త నిబంధన యాజక సమూహంలో చేర్చబడితే, ఇదిగో దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండే యాజక వస్త్రాలు, యాజకానికి సూచన కలిగిన విధానం, ఇవన్నీ కలిగిన వాడివైన నీవు ఇంకా ఆచారంగాను, ఇంకా వాడుకగాను, ఇంకా వేడుకగాను నీ ఇష్టంగా నీ వెళుతున్నావేమో. కానీ వెంటనే అంటున్నాడు, అపవిత్రమైన పెదవులు ఉన్నాయి. దర్శనంలో చూస్తున్నాడు, వెంటనే అపవిత్రమైన పెదాలు ఉన్నాయి. అమ్మో, అపవిత్రమైన పెదాల మధ్య, జనముల మధ్య నేను ఎట్లా నశించిపోయినట్టే, నాకు రక్షణ లేదు. ఎలా బాగుపడతాను, ఎలా వెలిగించబడతాను? రక్షణ పొందకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఎంతో మంది ఉంటారు. దేవుని సన్నిధికి రా, కానీ దేవునికి కావలసినవి ఇస్తూ ఉంటారు. రక్షణ లేదు, ప్రాముఖ్యమైంది. నీవిచ్చే అర్పణలన్నీ ఒక ఎత్తు, రక్షణ ఒక ఎత్తు. సత్యం ఎరిగిన తర్వాత రక్షణ దగ్గర దాక్కోకూడదు. సత్యము తెలియనప్పుడు దూరంగా ఉన్నావు. సత్యము ఇప్పుడు నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తుంది. అప్పుడు నీవు స్వతంత్రుడిగా ఉంటావు, దాసుడిగా ఉండవు. రక్షణ అనేది చూడండి, వెంటనే అంటున్నాడు, నేను నశించిపోతాను. నీకుందా ఈ పశ్చాత్తాపం? నేను నశించిపోతా. ఈ సంవత్సరం ప్రభు పిలిస్తే, ఈ రాత్రి ప్రభు నిన్ను పిలిస్తే, ఈ రాత్రే ప్రభు స్వరం నీ ఎద్దుకు వస్తే, రా ఇక నీ పని అయిపోయింది అని నేను పిలుస్తూ ఉంటే, నీవు సిద్ధపడేనా? సిద్ధముగానే ఉన్నావా? నేను నశించిపోతున్నాను, ఇదిగో ఇంకా నా పెదవులు కాల్చబడలా, ఇంకా నా నాలుక స్వభావం మోసకరమైన నాలుక, అబద్ధమైన నాలుక, అసహ్యమైన నాలుక, ఇదిగో నా ముఖ కవళికలు ప్రభువైన యేసు క్రీస్తుకు ప్రతిష్ఠితగా నేను లేకుండా, ప్రభువైన యేసును ధరించుకోకుండా, ప్రభువైన క్రీస్తుకు మాదిరిగా ఉండకుండా, ఇంకా యేసు రక్తమును వృధా చేస్తూ యేసు క్రీస్తు ఆత్మను దుఃఖపెడుతున్నామేమో, నిబంధనకు సూచన నిబంధన రక్తాన్ని విడిచిపెడుతున్నామేమో. కనుక నా ప్రియ సహోదరులారా, వెంటనే నేను నశించిపోతున్నాను. నశించిపోవడమే కాకుండా నేను ప్రభువైన దేవుని చూసే రాజును సైన్యములకు
అధిపతి అయిన దేవుణ్ణి నేను చూశాను అని చెప్పి కనులారా చూశాను. అప్పుడు ఆ సెరూబులో ఒకడంట, 6వ వాక్యం చదవండి. అప్పుడు ఆ సెరూబులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నుప్పును చేతబట్టుకుని, ఎప్పుడైతే ఈ మాటలు అన్నాడో, స్తోత్రం చెప్పండి. నీ దగ్గర ఎప్పుడు ఒప్పుకోలు ఉండదో బైబిల్ చెప్తుంది. రోమపత్రిక చూడండి ఒకసారి, 10వ అధ్యాయము. రోమపత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక నుంచి 10వ అధ్యాయం తీయండి. 10వ అధ్యాయము 8వ వాక్యం. అదేమనగా, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఆమేన్ చెప్పండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. యేసు ప్రభు ఏంటంటే, మళ్ళీ చదువుతున్నా చూడండి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయం మందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. ఆ కింద మాట చూడండి, 10వ వాక్యం. ఎలా అనగా, నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించిన యెడల రక్షణ కలుగునట్లు హృదయములోనే విశ్వాసం ఉంచాలి. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి. ఆమేన్ చెప్పండి. విశ్వాసము ఒప్పుకోవాలి. నువ్వు ఒప్పుకోవాలి. నీ హృదయం ముందు విశ్వాసం, నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకోని విశ్వాసం అవదు. నీ హృదయం ఎంతో విశ్వాసం ఉంది, ప్రైజ్ ది లార్డ్. నీ లోపల హృదయం ఎంత విశ్వాసం ఉందో అంత విశ్వాసం దాచుకుంటాం మనమైతే. విశ్వాసం బోల్డ్ ఉంది, కుప్పలు తెప్పలు ఉంది, ఎట్లా ఉంచుకుంటాం. నీ నోటితో నువ్వు ఒప్పుకుంటేనే వెంటనే నేను అంటున్నాడు, నేను నశించిపోయాను. రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను చూశాను, కనులారా చూశాను. నశించిపోయాను. అపవిత్రమైన పెదాలున్నాయి, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడు ఈ మాటలు ఎప్పుడైతే అంటున్నాడో వెంటనే 6వ వాక్యం చూస్తుంటే, 6వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ అధ్యాయం 6వ వాక్యంలో, ఆ సెరూబులలో మహాదూతల్లో ఒక దూత అంట, మహాదూతల్లో ఒక దూత బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నువ్వును, బలిపీఠం మీద ఉన్న నుప్పు కారు, నుప్పు పట్టుకునేది కారులు ఉంటాయి, తీసి ఎవరైతే నేను నశించిపోతున్నాను అంటున్నాడో, ఎవరైతే నా పెదాలు అపవిత్రమయ్యి అంటున్నాడో, ఎవరైతే అమ్మో ఇంకా నేనెందుకు అనుకుంటున్నాడో, సైన్యములకు అధిపతి దేవుని చూశాను అని అంటున్నాడో, ఆ దేవుని సింహాసనం చూశాడు, అక్కడ సెరూబులు చూశాడు, వారు ప్రతిగానం చూశాడు, వారు తమను దాచుకునే విధానం చూశాడు. అమ్మో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, నీకుందా ఈ తీర్మానం? నీకుందా? ఇవెవరివి? దేవదూతలు సైతము దేవుని ఎదుట తమను తాము ఎలా దాక్కుంటున్నారో తమ ముఖాలు ఎవరు కనపడేవట్ల, ఒకరి ముఖం ఒకరు కనపడట్లా. మనమైతే ఒకరి ముఖం ఒకరు చూస్తూ ఉంటాం, ఒక ప్రార్థన చూస్తూ ఉంటాం. ఏంటో ఎప్పుడు ఊర్లో ఉండేవాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళే, కొత్త వాళ్ళు ఎవరు ఉండరు. కొత్త వాళ్ళు నొక్కితే అసలు ఒకసారి ఎంత తీరిపోతున్నారు. ఒకరి ముఖం ఒకరు తెలియట్లా, ఒకరి కాళ్ళు ఒకరు తెలియట్లా. కప్పేసేసుకుని రెక్కలతో కప్పుకుని ప్రతిగానం చేస్తున్నారు. ఈ సందర్భం ఎప్పుడైతే చూస్తున్నాడో, నేను అపవిత్రమైన పెదవులు వాడినే కదా, నేను అపవిత్రమైన జనుల మధ్య బ్రతికే మనుషుణ్ణి కదా, ఇక నేను నశించిపోయినట్టే, ఇక నన్ను రక్షించేవారు ఎవరు? ఈ మాట ఎప్పుడైతే అంటున్నాడో అనుకుని, నేను రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా చూశాను. చాలే, చూశాను. ఇక నేను చూసాం అంతే. ఇప్పటి కాలం వేరు, అప్పటి కాలం వేరు.
అప్పుడు దేవుణ్ణి చూసాం, దర్శనంలో చూసాం, చాలు, అంతే చాలు. వెంటనే ఆ శరూపులో ఒక దూత అంట, మహాదూత అంట, ఆ నుప్పులో ఒక నుప్పు తీసి తన పెదాలకి, చూడండి అక్కడ నుప్పు తీసి చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, నా నోటికి దాన్ని, ఆయనకి ఎవరైతే నశించిపోతున్నా అనుకున్నాడో, ఒప్పుకోలు ఉంటే కనికరించబడతావు. ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి ఒప్పుకుంటే నువ్వు కనికరించబడతావు. ఒప్పుకునే దానికి అపోస్తలుడు మన ప్రభు, మన కొరకు ప్రధాన యాజకుడు ప్రభు యేసుక్రీస్తు అన్న వారు ఉన్నారు. నువ్వు ఒప్పుకునే దానికి కనికరించబడతావు. నువ్వు ఒప్పుకోలుకి ప్రభు ముద్ర వేస్తాడు. దాచుకున్న దానికి లేదు. నీ హృదయంలో ఉంటే అలాగే ఉండిపోతావు. ఎన్ని చూసినా ఎన్ని చేసినా నీ నోట విశ్వాసం బయటికి రానంత కాలం నీవు రక్షించబడవు. విడుదల కలగదు నీకు. వెంటనే విడుదల కలుగునట్లు ఈ మాట అంటున్నాడు. అనగానే ఆ కారు నొప్పులో ఒక నొప్పు తీసి ఎగిరి వచ్చి ఎక్కడైతే నిల్చున్నా దగ్గరకు వచ్చి పెదాలు ఆయన నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను. ఇది నీ పెదవులకి, దూత మాట్లాడదు, ఇది నీ పెదాలకు తగిలింది. ఇక నీ పాపము ప్రాయశ్చిత్తమైపోయింది, నీ దోషము తొలగిపోయింది. ఆమేన్ చెప్పండి. నశించిపోతున్నాను అనుకున్న వానికి ఆమేన్ చెప్పాలి. నశించిపోతున్నాను అనుకున్న అతనికి మేలు కలిగిందా? అందరు ఇక్కడే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. నశించిపోతున్నాను అనుకున్నాం అనుకోండి, నశించిపోయిన వానికి, నశించిపోతున్నా అనేది నశించిపోతున్నా అంటేనేగా, నువ్వు కేకలు వేస్తేనేగా. ఆ భర్తమై కేకలు వేశాడు. ఆ దోణిలో యేసు ప్రభువు ఉన్నారు, వారిలో కొందరు దేవాగా ఉన్నారు, ఒకరు కేకలేస్తున్నారు. నిజమే, నిజమే. మనం ఎప్పుడైతే ప్రభువైన దేవుని పైన ఆనుకుంటామో, ఆ పరిస్థితులు కూడా మనం వెళ్ళేటప్పుడు దేవుని పైన ఆనుకుంటామో, మన దేవుని తట్టు మనం ఎప్పుడైతే తిరుగుతామో, మన ప్రభు మన తట్టు తిరుగులుగాక. మనం దేవుని యొద్దకు వెళితే ఆయన మన యొద్దకు వస్తాడు. మనం దేవుని తట్టు తిరిగితే ఆయన మన తట్టు తిరుగుతాడు. వెంటనే ఆ బలిపీఠ మీద నుప్పు తీసి ఆయన నోటికి తగిలేపటికి వెంటనే దూత చెప్తుంది, ఇక నీకేం కంగారు లేదు, నీ పెదవులు కాల్చబడి, నీ పెదవులకు తగిలింది కాబట్టి నీ పాపం ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఆమేన్ చెప్పండి. పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. హల్లెలూయా. పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు. ఆమేన్ చెప్పండి. కీర్తనల అధ్యాయం చదువుతున్నప్పుడు తన పాపమునకు పరిహారం నొందాలి, ప్రాయశ్చిత్తం నొందాలి. తన పాపము నుండి విడిపించబడాలి, తన శాపము నుండి విడిపించబడాలి. పాపము నుండి విడిపించుటకే ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకములోనికి వచ్చారు. నీ పాపము నుండి నువ్వు పరిహారం పొందినట్లు, నీ పాపము నుండి విడుదల కలుగునట్లు నీ కొరకు ప్రభు సిలువలో, కలువరి సిలువలో సొగసైన స్వరూపం లేకుండా కొట్టబడి మొత్తబడి తిరిగి లేచిన ఆ పునరుద్ధరణుడైన ప్రభు మన కొరకు ఉన్నారు. ఈ రాత్రి అయినా నీ నోట్లో ఉన్నదేదో, నీ హృదయంలో ఉన్నదేదో, ఆ అవిధేదేదో ఒప్పుకోగలిగితే, ఈ వాక్యం వింటూ ఉండగా నువ్వు సరి చేసుకోగలిగితే, అదుగో దేవుని దూతలో ఒక దూత, శరూబులలో ఒక శరూబు ఆ బలిపీఠ మీద కాలుతున్న నొప్పు తీసుకుని ఎగిరి వచ్చి అతని నోటికి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలింది కనుక ఇక నీ పాపం ప్రాయశ్చిత్తం అయిపోయింది. నీ దోషము, చూడండి అక్కడ, నీ దోషము, నీ పాపమేమో ప్రాయశ్చిత్తమైంది, నీ దోషము తొలగిపోయింది. చెప్పండి ఆమేన్. పాపమునకు ప్రాయశ్చిత్తం దొరికింది. దోషము దేవుని మీద ఎప్పుడు చేస్తున్నాంగా. పాపము వేరు, దోషం వేరు. పాపము నుండి విడుదల, దోషము నుండి విడుదల. దోషము భరింపలేనిది అయిపోయింది. అదే బైబిల్ చెబుతుంది, భరింపలేనట్లుగా ఇనపఖండంతో రాయబడినట్లుగా దోషము పాపము భద్రం చేయబడిపోతాయి, అట్లాగే ఉండిపోతాయి. ఈ లోకంలో ఆస్తులు పెరుగుతాయి, అలాగే పాపము కూడా పెరుగుతుంది, దోషం కూడా పెరుగుతుంది. నా ప్రియ సహోదరులారా, పాపము దోషము పరిహారం కలుగునట్లు వెంటనే అంటున్నాడు, నేను నశించిపోతున్నాను, నేను నశించిపోయేవాడిని. వెంటనే ఆ శరూబులలో ప్రధాన దూతలో ఒక దూత, శరూబులో ఒక దూత వచ్చేసి అతని పెదల్ని కాల్చింది. నీ దోషం అంతా పోయింది, సరేనా? నీ పాపం పరిహారం అయిపోయింది. ప్రైజ్ లార్డ్ చెప్పండి.
పాపమైన దోషం ఉంది. ఇప్పుడు ఏం చేయలేక మనమైతే ఏం చేస్తాం? అమ్మయ్యా అందరికి వెళ్ళి పాపం ఇంకా లేనే లేదు, దోషం ఇంకా లేదు, ప్రార్థనలు ఉన్నామయ్యా, పోయినాయి, పాపము దోషం అంతా పోయింది, దేవుడు క్షమించేశాడు, తీసేసాడు. ఇక యేసయ్య తన వీపు మీద వెనక పక్క పారేశాడు. ఇక అంతే, పారవేసిన పాపలు కనపడవేక, అంతగా దేవుడు తుడిచివేశాడు. ఇక తుడిచివేసిన వారు ఎవరమైనా కావచ్చు, మరి నీవైనా నేనైనా మరి ఎవరైనా సరే, నీవెవరమైనా సరే, ఈ వాక్యం వింటున్న మరి ఎవరైనా సరే, పాపము దోషము పరిహారము కలిగిన ప్రభువైన దేవుని ఎదుటికి వచ్చినప్పుడు నీ కొరకే నీ నా పాపములు భరించి వాటిని తీసివేసిన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి ఏమి చెయ్యాలంటే వెంటనే ఈయన అంటున్నాడు కదా, ఈ దర్శనం చూస్తున్న అతను యెషయా మాట్లాడుతున్నాడు కదా, ఇవి ఎప్పుడైతే తగిలిందో 8వ వాక్యంలో, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవాలని ప్రభువు సెలవీయగా వింటిని. పాపము దోషం పోయింది, అక్కడ సందర్భం జరుగుతుంది. ఇప్పుడు ఎవరిని పంపుదాము, ఎవరిని పంపాలి? యేసుక్రీస్తు ఔన్నత్యమును చాటుటకు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కనికర కటాక్షను తెలియపరచుటకు, ప్రభువైన దేవుని వలన కలుగు లాభమును మేలును పునరుద్ధానము జీవమును తెలియపరచుటకు, ఏదైనా సరే దేవుని నిమిత్తము వెళ్ళటానికి ఎవరిని పంపాలి అని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ఇతడు కనులారా చూశాడు, ఆరాధన చూశాడు, అక్కడ ధూపం ఎలా ఉంటుందో చూశాడు, గడప పునాదులు కదలటం చూశాడు. ఇన్ని చూసిన తర్వాత బలిపీఠం చూస్తున్నాడు, కారు ఉప్పు కారు పట్టుకుని కాల్చబట్టం చూస్తున్నాడు. అపవిత్రత అర్థమైంది, పాపం ఉందని తెలిసింది, నశించిపోతున్న అర్థమైంది. ఇన్ని తెలిసిన తర్వాత, పరిహారం నొందిన తర్వాత, విడుదల నొందిన తర్వాత అక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఎవరిని పంపుదాము, ఎవరు వెళ్తే బాగుంటుంది, ఎవరిని పంపుదాం అంటుంటే, ఈరోజు సువార్తలో మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈ దినకాలంలో పరిచర్యలు ఎలా ఉన్నాయో తెలుసండి? మనం వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి, బతులాడాలి, వీళ్ళు ఇళ్ళ చుట్టూ తిరగాలి, 10-15 సార్లు సాగిలు పడాలి, 7-8 సార్లు వెళ్ళి మొక్కాలి. ఏం కాదులే అమ్మా, ఏం కాదులే, మనం దువ్వునేసి దువ్వాలి, నూనె రాయాలి. అప్పుడు కానీ వస్తారు చక్కగా వచ్చి, అప్పుడు అయ్యగారు మా ఇంటికి వచ్చాడు కాబట్టి వస్తాం మేము పనికి, లేకపోతే ఎందుకు వస్తాం మేము రాం. అప్పుడు వస్తాం కదా. ఇదేమి కాదండి, ఇది పరిచర్య ధర్మం కాదు. ఎవరి హృదయాలు దేవుడు ప్రేరేపించాడో చెప్పాలి, ఆమేన్ చెప్పాలి. ఎవరి హృదయాలు ప్రేరణ కలిగిందో ప్రేరేపించేవాడు ఆయనే. నీ ద్వారా పని చేయించుకోవాలనుకున్నాడా, దేవుడు చేపిస్తాడు. నీవు దేవుని పనికి అవసరమైతే పర్వతం చేపిస్తాడు, స్తోత్రం చెప్పండి. కోరేషు దేవుడు చేపించాడు, స్తోత్రం చెప్పండి. రాజులు సైతం రాజ్యాలు సైతం దేవునికి పని చేసింది. మనం వెళ్ళి సాగిలు పడి, అమ్మా రెండమ్మా రండిరా అయ్యగారు వెళ్ళమ్మని రాడు, ఇళ్ళకొచ్చి కూర్చోవాలి. అయ్యగారు ఆడు పెట్టేటప్పుడు అన్నం తినాలి, అయ్యగారు కూర్చోవాలి, అయ్యగారు వచ్చి కనపడాలి, వాళ్ళు లోపలుంటే బయట నుంచోవాలి. ఏంది ఇది? వెంటనే దేవుని దూత గమనించండి, తన పాపము ఎవరైనా, నీవైనా నేనైనా, నీకు క్షమాపణ దొరికిందా? కలువరి సిలువలో విడుదల పొందావా? యేసుక్రీస్తు నామమును బట్టి కడగబడ్డావా? కడగబడిన ఆత్మీయుడివైతే గనక ఈ మాట గమనించాలి. కడగబడిన వాడివైతే ఆ దూతలో శరూపులో మాట వినపడుతుంది. ఎవరిని పంపుదాము, ఎవరు వెళతారు, మన గురించి చెప్పాలి, సత్యాన్ని తెలియపరచాలి, అక్కడ తెలియపరిచి వారు ఎవరున్నారు అని వారు సంభాషిస్తుంటే వెంటనే అక్కడ మాట చూడండి 7వ వాక్యంలో, అప్పుడు నేను ఎవరిని పంపుదనంటుంటే వెంటనే అన్నాడు కదా, అంతటా నేను చిత్తగించుము. తర్వాత మరి చదువుతారు ఎవరన్నా, చిత్తగించుము, నేనున్నాను. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. మూడోసారి ఆమేన్ చెప్పండి, మనస్ఫూర్తిగా ఆమేన్ చెప్పండి. చిత్తగించుము, ప్రభువా నీకు నన్ను అంగీకరించు, నీకు ఇష్టమైతే అయ్యా నేనున్నాను, నన్ను పంపండి అయ్యా. ఎవరో ఎందుకు పెదవులు కాల్చబడి పరలోక దర్శనం ఉంది, ప్రభువైన దేవుడు మాట్లాడుతున్నాడు. అదుగో దేవుని ఆరాధించే విధానం చూశాడు, దేవుని మహిమపరచుడు సమస్తం కనుగొన్నాడు. అతడు కాల్చబడ్డాడు, కడగబడ్డాడు. వాళ్ళు మాట్లాడుతుంటే నన్ను పంపండి, నేను వెళతాను. స్వార్థ లేని కాడికి, సత్యము ఎల్లని కాడికి,
ఎక్కడైతే నశించిపోతున్నాయో ఆత్మలు అక్కడికి వెళ్ళటానికి, ఎక్కడైతే ఆత్మల భారం ఉందో, ఎక్కడైతే ఉందో ప్రభువైన దేవుని పని చేయడానికి నిన్ను నీవుగా పట్టబడేదే ప్రత్యేకమైనది. నిన్ను ప్రోత్సహించేది కాదు, నిన్ను తోసుకునేది కాదు, నీలోనే నీకు రావాలి. నేను నశించిపోతాను అన్నాడు చూడు, అట్లా. ఎప్పుడైతే ఆ మార్గం వెళుతున్నాడో భర్తమై కేకలు వేస్తున్నాడు, నాజరేయుడైన యేసు అని కేకలు వేస్తున్నాడు. వీళ్ళందరూ అంటున్నారు, అరే యేసు ప్రభు వెళ్ళిపోయాడు రా. అసలు మొదట ఏంటంటే ఈ జనముల చప్పుడేంటి అని అడిగాడు. ఈ జనముల చప్పుడేంటి నీకు తెలియదా? నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళుతున్నాడు అని. అంతే, ఎత్తు ఉన్నాడని కానీ ఎక్కడికో వెళ్ళిపోయాడు. కేకలు వేస్తున్నాడు, పక్కన వాళ్ళు ఆపేస్తున్నారు, వెళ్ళిపోయారు రా, చివరికి వెళ్ళిపోయారు. నీ మాట వినపడదు. జనసమూహం తిరిగి కేకలు వేస్తున్నాడు. అయినా సరే గట్టిగా కేకలు వేస్తున్నాడు. బైబిల్ చెబుతుంది యేసు నిలిచిపోయాను. కేకలు వేస్తే యేసయ్యా, పక్కనున్న మనుషులైతే ఆపేస్తున్నారు. తను గుడ్డివాడు కదా, తనకు తెలియదు ఎక్కడ దాకా వెళ్ళలేదు, ఎంతమంది దూరమే తెలియదు. కేకల మాత్రం గట్టిగా కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడు అని. యేసు నిలిచిపోయాడు. అప్పుడు వెంటనే అక్కడ తీసుకెళ్ళాడు, కేకలు వేశాడు, నిలిచిపోయాడు. సరే ప్రభు అన్నారు కదా, నేను నీకేం చేయగలుగుతున్నాను, నీకేం కావాలి, నేను నీకేం చేయాలి అని అడిగాడు. ఇదేంటి, ప్రభు దగ్గరికి వెళ్ళాం, పక్కన వాళ్ళు ఎంతోమంది దోస్తులు ఉండరా, మనం కనుక 2 నెలలు పనికి వెళ్ళామంటే చుట్టాలు అయిపోతున్నారు అయ్యి. ఏ ఫ్యాక్టరీలో ఆ ఫ్యాక్టరీలో 4 రోజులు అక్కడికి వెళ్ళామంటే అక్కడ చుట్టాలు అయిపోతున్నారు అయ్యి. అసలు ఇంట్లో వాళ్ళ కంటే ముందు వాళ్ళకి ఇస్తాం ఏదైనా అవకాశం, ఏదైనా 1 నెల రోజులు వెళ్తే చుట్టాలు అయిపోతున్నారు. ఏదైనా పక్క వెళ్ళామంటే అసలు అల్లుకుపోతున్నాం అయ్యా. ఎరుకో పట్టణంలో పుట్టింది మనం అక్కడే ఉంటున్నాడు, ఆ మార్గం దగ్గరే ఉంటున్నాడు. వాళ్ళందరూ చెప్పచ్చు, అయ్యా కళ్ళు తిరిగి నీకు, అరే ఏదైనా అడగరా, చేసుకుని అడగరా, శుభ్రం నీకు ఏదైనా తెలుస్తాడు. అరే అరే అసలు అడగరా, నీకు తెలియదు, అలా అడగరా, పలానా అడగరా, అలా అడుగు. ఏమడుగుతా బెదరు, ఏమడుగుతా తిన్నగా యేసు ప్రభువుని అడుగుతాను, నేను నీకేం చేయాలి అయ్యా? నా కళ్ళు, స్తోత్రం చెప్పండి, నా కళ్ళు తెరువు చేయ్యా అన్నాడు. అంతే, కళ్ళు తెరిచిన వెంటనే ప్రభువైన యేసుక్రీస్తుని కనులారా చూస్తున్నాడు. హల్లెలూయా, కళ్ళు తెరవబడి ఆమె ప్రభువైన యేసును కనులారా చూస్తున్నాడు. యేసును చూసిన వాడు వెనక్కి తిరగల, యేసును చూసిన వాడు మళ్ళీ అక్కడ భిక్ష పెట్టుకుంటా రాలా. యేసును చూసిన వాడు ఏమోలే, మళ్ళీ సర్లే ప్రభు స్తోత్రం, ప్రైజ్లాడయ్యా, భలే చేశారయ్యా, ఎంత కార్యం చేశారయ్యా అని ఒకసారి 4 సార్లు సాగిలు పడి, సరే మరి నాది అక్కడ స్టాప్ ఉంది, నాది మరి కనెక్షన్ ఉంటుంది, రోజుకి ఎంతో కొంత వస్తా ఉంటాయి, మరి నేను వెళ్తానయ్యా అనలా. యేసును చూసిన తర్వాత వెనక్కి వెళ్ళేది ఉండదు. ఇక యేసును చూశాడు, సౌలు పౌలుగా మారిపోయాడు. యేసు కొరకు శ్రమ పడ్డం అలవాటు చేస్తున్నాడు. నింద పడ్డమే గొప్ప భాగ్యం. ఇక కొరడాల దెబ్బలు తింటానికి ఇష్టపడ్డాడు, చెరసాలకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దేవుని పని కొరకు మాత్రం ఎక్కడ అలసిపోలేదు, ఇక ఆగిపోలేదు, ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. దేవుని చూసిన తర్వాత దేవుని వెంబడించడమే ప్రారంభించుకున్నాడు. ఇక అంతే, ఇక అక్కడి నుంచి యేసును మహిమ పరుచుతూ ఆయన వెంటబడి బయలుదేరి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, యేసును మహిమ పరుస్తున్నాడు, వెంటబడి వెళ్ళిపోయాడు. ఈ రాత్రి నీవైతే నశించిపోతున్నావుగా, నశించిపోతున్న నేను రక్షించాడుగా యేసయ్య. కలువరి శిలువ ముందు పొందుకున్నావు కదా, బాప్తిస్మం మారుమనసులోకి వచ్చావు కదా, ఎన్నో దర్శనాలు చూసుంటావు, ఎన్నో మేళ్లు పొందుకుని ఉంటావు, ఎన్నో కార్యాలు చూసుంటావు, ఎన్నో లెక్కకు మెచ్చని కార్యాలు పొందుకుని ఉంటావు, మేళ్లు పొందుకుని ఉంటావు. కానీ ఆ దేవదూతలు మాట్లాడుతున్నప్పుడు దేవదూతలు చేయని సేవ, దేవదూతల సేవ ఏంటి? అక్కడ స్తుతించడం వారికి. ఇప్పుడు ప్రజల్లోనికి వెళ్ళి చెప్పాలి, నశించు ఆత్మను రక్షించాలి. వెంటనే ఎవరు వెళ్తారు, ఎవరు పంపుదాము, ఎవరిని అనగానే చిత్తగించండి అయ్యా, మీకు ఇష్టమైతే, ఆమేన్, మీకు ఇష్టమైతే నన్ను పంపండి, నేను వెళతాను. ఈ రాత్రి తీర్మానం ఎంతమందికి ఉంది? నీ వారు నశించిపోతున్న నువ్వు చూస్తున్నావేమో, భారం లేని క్రైస్తవుడిగా ఉండిపోయేవేమో, ప్రయాస లేని వారిగా ఒకవేళ ఉన్నావేమో. నా ప్రియ సహోదరులారా, దర్శనం దేవుని దర్శించాడు. నీకున్న దర్శనం, నీకున్న ప్రత్యక్షత, నీకున్న భాగ్యము చాలు దేవుని పనిలోకి, దేవుని చిత్తమని ఎరిగి ఉంటే, దేవుడు నాతో మాట్లాడుతున్న అనడానికి కొన్ని రీతిలుగా దేవుడు నీతో మాట్లాడాడు. వెంటనే
దేవుని కొరకు అంటున్నాడు కదా, చిత్తగించండి, మీరు నన్ను పంపితే నేను వెళతాను. హల్లెలూయా. నన్ను పంపండి, నన్ను పంపండి. వెంటనే నన్ను పంపమని అడుగుతున్నాడు. నేను వెళ్తానంటున్నాడు. ఈ తీర్మానం నీకుందా? ఈ నిశ్చయిత నీకుందా? నశించిపోతున్న వారిని బట్టి పట్టించుకున్నట్టుగా, మారు మనసు లేనట్లుగా, దేవుని సత్యం కనుగొన్నట్లుగా ఉండిపోతున్నామేమో, విని విడిచిపెట్టే వారికేమో కాకుండా ప్రభువైన దేవుని కొరకు యేసు క్రీస్తును మోసుకొని వెళ్ళి, హల్లెలూయా, అక్కడ ఆ ప్రాంతానికి, ఆ కుటుంబాలకు ప్రభువైన యేసు క్రీస్తు మార్గమును సత్యమును తెలియచేయటమే ఉద్దేశము. ఆ పనిలోకి ముందుకెళ్ళాలి. నీకున్న దర్శనం ఏమైపోయింది? నీ ఆత్మ ఎలా ఉందో? ఈ రాత్రే ప్రభు పిలిస్తే కడగబడి, ఆమె నూతన పరచబడి, నూతన కృప పొందుకొని ఆయన రాజ్యము కొరకు సిద్ధపడే భాగ్యం ప్రభు దయచేయును గాక.